शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न प्रवृतानशेषान् औत्सुक्यमोहारतिदान् जिघ्राना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపసమ ప్రకరణము. ఇందు మనము జనకుడు తనలో తాను తన చిత్తానికి తానే శాసనం చేసుకుంటున్నాడు. ఆ విధానములో మనం కొంతవరకు తెలియచేసుకున్నాం, చిత్తాను శాసనము అని. కావున ఈ విధంగా జనకుడు తనలో అనుకుంటూ ఏమంటున్నాడు? ఓ మూర్ఖ మనసా, దేనిని పొందుటచే పరిపూర్ణత్వం నువ్వు పొందగలవో అట్టి ఉత్తమ మహోన్నత పదార్థమేమియూ కూడా ఈ దృశ్యవర్గములో లేదు. కాబట్టి అభ్యాస వైరాగ్య బలము చేత ఆ దృగ్రూపమైనటువంటి ఆత్మని అవలంబించి మహాధీరత్వమును పొందిన వాడవై చంచలత్వాన్ని విడిచిపెట్టు అని చెప్పి జనకుడు తన చిత్తానికి శాసనం చేశాడు. అయితే ఈ విధంగా చెబుతూ ఈ యొక్క వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుని ఉద్దేశించి, ఓ రామచంద్ర, ఇట్లు విచారణ సలిపి జనక మహారాజు ప్రాప్తించిన రాజకార్యాలన్నింటినీ కూడా కావిస్తూ యథాప్రకారంగా అన్నిటి యందు కూడా ఎలా ఉండాలో అలా ఉంటూ మమకార అహంకారము లేనివాడై ఉన్నాడు. ఆ విధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడని కూడా తెలియచేశారు. అయితే దాన్ని ఇంకా ఈ యొక్క వశిష్ఠుల వారు తెలియచేస్తూ, అనంతాత్మ రూపుడును సమస్త భూతముల యొక్క ఆత్మను గూర్చిన జ్ఞానమందు ప్రవీణునకు ఆ జనకుడంతటా సమస్త పదార్థములను చిత్శక్తి అంటే ఆత్మయందు అధ్యస్థములై ఉన్నట్లును అధిష్టాన దృష్టిచే ఆత్మరూపములే వెలిగినట్లుగా కాంచెను. ఈ విధంగా జనకుడు రాజ్య పరిపాలన చేస్తూ సమ్యక్ జ్ఞానాన్ని కలిగి యథాప్రకారము తాను ఏం చేయాలి చేస్తున్నప్పటికీ కూడా దేనితోటి కూడా సప్తత లేకుండా ఉంటున్నాడని తెలియచేశారు. కావున ఈ జనకుని యొక్క దృష్టి ఎలా మారిపోయిందో చెబుతూ, ఈ యొక్క అనంతాత్మ రూపుడును సమస్త భూతముల యొక్క ఆత్మను గూర్చిన జ్ఞానమందు ప్రవీణుడయ్యాడు జనకుడు. ఈ ప్రావీణ్యాన్ని పొందాడు. కావున సమస్త భూతముల యొక్క ఆత్మను గూర్చినటువంటి జ్ఞానములో మంచి ప్రావీణ్యం అంటే అభ్యాసము చేత దాన్ని అనుభవంగా తెలుసుకున్నాడు. కావున సమస్త పదార్థములందు కూడా ఆత్మశక్తే, ఆత్మయంది ఇవన్నీ కూడా ఉన్నట్టుగా, ఆత్మయందే అధ్యస్థములై ఉన్నట్లుగా ఆ యొక్క అధిష్టాన దృష్టిచి ఇవన్నీ కూడా ఆత్మయే కనుక జగత్తంతా కూడా బ్రహ్మమయంగా కాంచగలిగాడు. ఇటువంటి దృష్టి ఏర్పడింది జనకుడికి. అతడు భవిష్యత్తుని గురించి అనుసంధానము చెయ్యడు, భూతకాలిక విషయాల గురించి చింతన చెయ్యడు. కేవలం వర్తమానమును మాత్రము సంతోషముతో అనుసరిస్తూ ఉంటాడు. ఈ జనకుడు ఎలా ఉండేవాడంటే భవిష్యత్తుని గురించి ఎప్పుడు కూడా అనుసంధానం, దాని గురించి ఊహల్లో ఎప్పుడూ ఊహించలేదు. అలాగే గడిచిపోయిన భూతకాలం గురించి ఎప్పుడూ చింత చెయ్యలేదు.
కేవలం వర్తమానానికి అనుగుణంగా వర్తమానములో జీవిస్తూ సంతోషంతో అనుసరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా జనకుడు తన యొక్క జీవన విధానాన్ని మార్పు చేసుకున్నాడు, తన దృష్టిని మార్చుకున్నాడు, తన చిత్తం యొక్క భావాన్ని మార్చుకున్నాడు. తద్వారా మొత్తానికి తన యొక్క వర్తనమే మారిపోయింది. ఈ విధంగా జనకుడు ఉన్నాడని తెలియచేస్తూ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడితో ఇలా చెప్తున్నారు. కమలనేత్రుడు అయినటువంటి ఓ రామచంద్ర, తన యొక్క విచారణ చేతనే ఆ జనకుడు పొందదగిన వస్తువైనటువంటి ఆత్మను సంపూర్ణముగా పొందెను. మరి ఏ ఇతరమగు మార్గము చేతను కాదు. కేవలము జనకుడు తన విచారణా బలము చేత తన మనసును తాను శాసించుకోవడం ద్వారా మాత్రమే పొందదగినటువంటి ఆత్మను సంపూర్ణముగా పొందగలిగాడు జనకుడు. కావున ఇంక ఏ ఇతర మార్గము ద్వారా కూడా ఇది సాధ్యము కాదు. ఎప్పటికైనా ఈ జ్ఞాన మార్గాన్ని అవలంబించవలసిందే. ఏ మార్గము నుంచి వచ్చిన వాళ్ళమైనా చివరికి ఈ జ్ఞానముతోటే ఆత్మానుభూతిని పొందాలని తెలియజేస్తూ, విచారణ యొక్క అవధి అయినటువంటి ఆత్మ ఎంతవరకు పొందబడకుండానో అంతవరకు మనుజుడు స్వచిత్తముచే విచారణ లెస్సగా సలుపుచునే ఉండవలు. కావున ఈ విచారణ అనేటువంటి అభ్యాసం ఎప్పటి వరకు చెయ్యాలండి అనే ప్రశ్న మనకు రావచ్చు. ఎంతవరకు మనం ఈ సాధన చెయ్యాలి, ఈ అభ్యాసం చెయ్యాలి అని ప్రశ్నించుకుంటే, ఈ విచారణకి అవధి ఇంక ఏదైతే దీనివల్ల మనం పొందవలసింది ఏదైతే ఉందో అటువంటి ఆత్మ ఎంతవరకైతే పొందబడకుండా ఉంటుందో, ఆత్మ అనుభవంగా అది మనకి అనుభవంతో తెలియాలి. అంటే స్వయం ఆత్మ, నేనే బ్రహ్మము, నేనే భగవంతుడు అనేటువంటి అనుభూతి కలిగే వరకు కూడా మనుషుడు ఏం చేయాలి? స్వచిత్తము చేత విచారణ లెస్సగా సలుపుతూనే ఉండాలి, విచారణ చేసుకుంటూనే ఉండాలి. ఏమి విచారణ? ఆత్మానాత్మ వివేకంతో కూడిన విచారణ. అంటే ఆత్మ అంటే ఏంటిది, అనాత్మ అంటే ఏంటిది, ఆత్మతత్వం ఎంత గొప్పది, అనాత్మ ఎంత అల్పమైనది, కనుక ఈ రెండింటికి ఉండే భేదము. కావున దేన్ని మనం ఆశ్రయించాలి అనేది గుర్తించి ఎల్లప్పుడూ తన చిత్తాన్ని ఎవరైతే ఆత్మయందే అంటే పరమాత్మయందే నిలిపి ఉంచగలుగుతారో, ఈ విధంగా ఆ లక్ష్య సిద్ధి కలిగే వరకు కూడా విచారణ చేస్తూనే ఉండాలి. మనం వెళ్ళవలసినటువంటి గమ్యం ఏదైతే ఉందో లక్ష్యం, అక్కడి చేరుకునే వరకు మన ప్రయాణం ఆగకూడదండి. అదే విధంగా సాధన కూడా అంతేనండి. ఎప్పటి వరకు మన లక్ష్యాన్ని అందుకోగలుగుతామో అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, విచారణ చేసుకుంటూనే ఉండాలి. నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది కదా అని చెప్పి ఇది ఎప్పుడైతే మనం ఆపుతామో స్వచిత్తముతోటి, ఎందుకంటే బయట చేసే విచారణ కొంతవరకు, అంతరములో నిరంతర విచారణ ఉండాలి. తనలో తానే జనకుడు ఎలా అయితే తన మనసుకి తన మనసుతోటే చెప్పుకున్నాడు, తనలో తానే విచారణ చేసుకున్నాడు. ఇది పుట్టాలండి ఎవరికైనా, ఇది పుట్టినప్పుడే మనం ఉద్ధరింపబడతాం. కావున సాధు సాంగత్యముచే ఉన్నతిని పొందినటువంటియు, విచారణచే నిర్మలమైనటియు హృదయం వలన ఎట్టి పదము సంప్రాప్తించును, అట్టి పదము గురువు వలన కాని శాస్త్రార్థము పుణ్యము వలన కాని సంప్రాప్తింపనేరదు అన్నారు. కావున ఇక్కడ సాధు సాంగత్యం ఉండాలండి. ఎవ్వరైనా సరే సజ్జన సాంగత్యం, మహనీయుల యొక్క సాంగత్యం చేయాలి. ఈ సాంగత్యం వల్ల మాత్రమే మనం ఉద్ధరింపబడుతూ ఉంటాం, ఉన్నతిని పొందుతాం. అలాగే ఆ సాంగత్య బలము చేతను, అలాగే నిరంతరము ఆ సాంగత్యములో మనం ఏమైతే తెలుసుకున్నామో దాన్ని విచారణ చేసుకోవాలి. మనలో మనం విచారణ చేసుకోవాలి ఏకాంతముగా. ఇలా విచారణ చేసుకోవడం ద్వారా హృదయ శుద్ధి కలుగుతుంది, మనసు పవిత్రమవుతుంది. ఈ విధమైనటువంటి హృదయ శుద్ధి వల్ల ఏదైతే లభిస్తుందో, ఎందుకంటే ఆత్మానుభవం కలగాలి అంటే ఇక్కడ కావలసింది హృదయ శుద్ధి. ఈ యొక్క చిత్తము ఎంత పవిత్రంగా ఉంటే అంతంతక్కడ ప్రస్ఫుటం అవుతుంది భగవంతుని యొక్క ఉనికి. కావున ఇందులో ఉండే మలినములు ఏవైతే ఉన్నాయో
ఈ భౌతికం పట్ల ఉండే దానికి ఉండే ఇచ్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతెంతైతే తగ్గిపోతాయో, రహితమైపోతూ ఉంటాయో, లేకుండా అయిపోతూ ఉంటాయో అక్కడ అంత స్పష్టత వస్తుంది, అంత స్వచ్ఛత వస్తుంది. అక్కడే భగవంతుడు ప్రస్ఫుటమవుతారు. అందుకనే భగవద్ దర్శనం కావాలంటే హృదయ శుద్ధి కావాలి. ఎలా అయితే మనము భౌతికములో భగవంతుడుండే చోటు పవిత్రం అని చెప్తాము, ఆ స్థలాన్ని పవిత్రంగా ఉంచుకోవాలనుకుంటాము, అంతకంటే కూడా అంతరములో భగవంతుని పొందాలి అంటే, భగవద్ అనుభూతిని కలిగించుకోవాలంటే తప్పకుండా ఈ హృదయము, ఎందుకంటే అంతర్యామి భగవంతుడు పరమాత్మ. అచ్చోట అది ఆ హృదయ స్థానం అనేది నిర్మలం అవ్వాలి, విశుద్ధం అవ్వాలి. దానికోసం విచారణ చెయ్యాలి. క్రమక్రమంగా అది విచారణ చెయ్యగా అది దాంట్లో ఉన్న మలినమంతా రహితమైపోయి అక్కడే అచ్చోటనే పవిత్రత అనేది నెలకొంటుంది. ఆ పవిత్రత ఎక్కడొస్తుందో అక్కడే ఆత్మపదము యొక్క సంప్రాప్తం. కావున అటువంటి స్థితి, ఈ విధంగా స్వయం విచారణ సజ్జన సాంగత్యం వల్ల వచ్చేటువంటి స్థితి ఏదైతే ఉందో, ఇట్టి స్థితి ఇంకా దేని వల్ల లభించదు. కేవలం బయట మనకి గురువులు ఉన్నారనుకుంటాం, కానీ గురువులు ఎందరున్నా మనం విచారణ చేసుకోకపోతే, మనం ప్రయత్నం చేయకపోతే, ఆ గురువుల ద్వారా మనం బోధింపబడినటువంటి సత్యాన్ని మనం లోపలికి తీసుకోకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల ఇక్కడ ఇంకెవరి వల్ల సాధ్యం కాదని చెప్పడానికి కారణం, తప్పనిసరిగా గురువు ఉండాలి. ఆ గురువుల యొక్క సాంగత్యములోనే మనము ఇటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి, పొందగలుగుతాం. అలా నేర్చుకున్నటువంటి, అలా తెలుసుకున్న జ్ఞానాన్ని నిరంతరము స్మరణ చేసుకుంటూ ఈ విచారణ అనేది పెంపొందించుకోవాలి. కావున గురువుల వల్ల కానీ, శాస్త్రార్థముల వల్ల కానీ, కేవలము శాస్త్రాన్ని చదివి శాస్త్రాల్లో ఉండే పదాల్ని విడమర్చి అర్థాలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు, పాండిత్యం కలిగిన వాళ్ళు ఉంటారు, చాలా విధానాల్లో దానికి రకరకాల భాష్యాలు చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఆ అర్థాన్ని తమ వరకు తెచ్చుకోలేదనుకోండి, తమకు ఉపయోగించుకోలేదనుకోండి, ఏ ప్రయోజనం ఉండదండి. పాయసంలో ఉండేటువంటి గరిటె ఎలా అయితే పాయసాన్నం యొక్క రుచి తెలుసుకోకుండా అయిపోతుందో, అదే విధంగా శాస్త్రాలు పట్టుకుని శాస్త్రాలను అధ్యయనం చేసి వాటన్నిటిని ఎన్నో రకాల విడదీసి అర్థాలు చెప్పగలిగిన వాళ్ళు ఉండి కూడా దాన్ని తమ జీవితానికి అన్వయించుకోకపోతే, అందున్నటువంటి సత్యాన్ని తన అనుష్ఠానంలో పెట్టుకోకపోతే వారికి ఎంత మాత్రం ఆ శాస్త్రము ఉపయోగపడదు. అలాగే గురువులు కూడా అంతేనండి. గురువుల దగ్గర ఉంటాం, కానీ వారిని ఎలా మనం తీసుకోవాలో, ఎలా మనం వారిని అనుసరించాలో అలా అనుసరిస్తే తప్ప, లేకపోతే మనకు అక్కడ ప్రయోజనం చేకూరదు. కావున పుణ్యముల వల్ల కానీ దేని వల్ల సంప్రాప్తించదు అని చెప్పారు. కావున ఓ రామచంద్ర, సత్యాస్త్ర ఇవే కాదులచే సుందరమైనటువంటి ఊహ అపోహ కుశలమైనటువంటి తన యొక్క బుద్ధి అంటే ప్రజ్ఞ అనేటువంటి సఖి చేతని ఆత్మపదం అనేది సంప్రాప్తిస్తుంది, కానీ మరి ఇతరమగు ఏ క్రియ చేతను కాదు అన్నారు. మరి దేని చేత లభిస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నారు, సత్యాస్త్ర ఇవే కాదులు చే. ఎవరైతే ఈ సత్యాస్త్ర పఠనం చేస్తారో, అధ్యయనం చేస్తారో, మంచి మంచి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారో, అంటే ఏంటి, యథార్థ జ్ఞానాన్ని చెప్పగలిగేదే ఉత్తమ గ్రంథం అండి. సమ్యక్ జ్ఞానాన్ని కలిగించేది, వాస్తవాన్ని వాస్తవంగా తెలియజేసే శాస్త్రం ఏదైతే ఉందో అదే సత్యాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో దానివల్ల వివేకం మేల్కొంటుంది. తద్వారా సుందరమైనటువంటి ఊహ అపోహ కుశలమైనటువంటి తన యొక్క బుద్ధి అనేటువంటి సఖి చేత, ప్రజ్ఞ అనేటువంటి సఖి చేత ఆత్మప్రదము లభ్యమవుతుంది అన్నారు. అంటే అవగాహన కలిగిన బుద్ధి. సత్యాస్త్రాన్ని పఠించాం, అధ్యయనం చేశాం, కానీ తద్వారా మన వివేకం మేల్కోవాలి, మన బుద్ధికి నిపుణత్వం రావాలి, కుశలత్వం రావాలి. ఆ శాస్త్రార్థంగా ఏం చెప్పారో అందుండేటువంటి లోతైన అర్థాన్ని గ్రహించుకోగలిగేటువంటి కుశలత్వం రావాలి. ఇది నిపుణత్వం అండి. ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఆ శాస్త్రానికి అసలైన అర్థాన్ని కనుక్కోగలుగుతాం. అందుకే ఒకే గ్రంథాన్ని పలువురు చదువుతారు,
కానీ పలువురికి పలు విధాలుగా అర్థమవుతుంది అది. అలాగే ఒక్కరే పలుమార్లు చదువుతారు. ఎన్నిసార్లు చదివినా కొత్త కొత్త అర్థాలు వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ఎవరెవరి యొక్క బుద్ధి అయితే ఎంత కుశలత్వాన్ని పొందుతుందో, నిపుణత్వాన్ని అందుకుంటూ ఉంటుందో, వివేకంతో ఉంటుందో అంతంత లోతైన అర్థాలు అందుతూ ఉంటాయి. అందుకే ఎన్ని మారులైనా అధ్యయనం చేయొచ్చు, ఎన్ని మారులైనా శ్రవణం చేయొచ్చు. ఇలా చేయగా మనకి నూతన అర్థాలు, లోతైన తత్వం అర్థమవుతూ ఉంటుంది. కావున అటువంటి బుద్ధి అనేటువంటి సఖి చేత, ఇదే మనకి మిత్రుడు చెప్పాలంటే. మిత్రుడుగా ఉన్నవాడు ఎవడైతే మనల్ని ఎలా అయితే మనల్ని అన్ని విధాలా ఆదుకుంటాడో, ఇటువంటి బుద్ధి కూడా మనకి ఎప్పుడైతే ఏర్పడిందో అది మన యొక్క శ్రేయస్సుకి తోడ్పాటు చేస్తుంది. ఏ శ్రేయస్సుకి అంటే ఆత్మ శ్రేయస్సుకి. ఆత్మని ఉద్ధరించే విషయంలో ఇటువంటి బుద్ధి సహాయపడుతుంది. అవునా, అటువంటి బుద్ధి చేత తప్ప మరి ఏ ఇతరమైనటువంటి క్రియ చేత కూడా కాదు. మరి ఆ బుద్ధి అలా నిశ్చితం కావాలంటే తప్పనిసరిగా సాధుజన సాంగత్యం, సత్శాస్త్ర పఠనం, అలాగే స్వవిచారణ. లోపల మనమే విచారణ చేసుకోగలిగి ఉంటాం. ఈ అన్నింటి వల్లే ఆ బుద్ధికి కుశలత్వం వస్తుంది, నైపుణ్యం పెరుగుతుంది. అలానే ఎవరి యొక్క ప్రజ్ఞ అంటే బుద్ధి అనే దీపశిఖ తీక్ష్ణమగు అగ్రభాగము కలదై పూర్వాపర విచారణ సమర్థమై ప్రజ్వలిస్తూ ఉంటుందో అట్టివాణ్ణి అజ్ఞానాంధకారము బాధింపదు. ఇంకెలా ఉండాలండి ఈ బుద్ధి అంటే, ఎవరి యొక్క ఈ ప్రజ్ఞ అనబడి బుద్ధి అనే దీపశిఖ, ఆ దీపం వెలుగుతుంది చూడండి, జ్యోతి. ఆ దీపశిఖ ఎలా ఉండాలి? తీక్షణంగా ఉండాలి, ప్రకాశంగా ఉండాలి. ఆ తీక్షణమైన అగ్రభాగము కలిగి ఉంటుందో అంటే, ఇక్కడ దీపం అంటే దీపం కాదండి, బుద్ధి ఆ విధంగా ఉండాలి. ఆ దీపశిఖ వలె ప్రకాశవంతంగా వెలుగుతూ చాలా క్షుణ్ణంగా అయితే దాని యొక్క అగ్రభాగం అంతా కూడా చక్కగా సూది మొనలాగా, ఎలా అయితే చూడండి దీపము చక్కగా వెలుగుతూ ఉంటే దాని అగ్రభాగం ఎలా అయితే మనకి సూక్ష్మంగా ఎలా అయితే వెళ్తూ ఉంటుందో ఆ విధంగా ఈ బుద్ధి కూడా తన యొక్క స్వస్థానంలోకి సూక్ష్మత్వంతో వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క తీక్ష్ణత రావాలి. ఆ అగ్రభాగము కలిగినదై దానికి ఏముండాలి? పూర్వాపర విచారణ సమర్థమై. ఇలా ఎవరి యొక్క బుద్ధి అయితే ఉంటుందో వారికి ఏదైనా సరే అధ్యయనం చేశారంటే, ఏ విషయంలో నుంచైనా, అలాగే శాస్త్రాల్లోనే కాదండి, నిత్య జీవన విధానంలో తన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో, ప్రకృతిలో అన్నిటిలోంచి కూడా సత్యాన్ని గుర్తించగలిగేటువంటి ఆ యొక్క స్థితి ఏర్పడుతుంది. ఆ బుద్ధికి గ్రహించుకోగలుగుతుంది. సామాన్య దృష్టికి అందనది ఇటువంటి బుద్ధి కలిగిన వారి దృష్టికి చక్కగా అవగతమవుతూ ఉంటుంది, అర్థమైపోతూ ఉంటుంది, అనుభవం అవుతూ ఉంటుంది. ఆ సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు. ఈ యొక్క జగత్తంతా అనాత్మమయమైతే ఈ అనాత్మలో దాగున్నటువంటి ఆత్మ, అంతటా నిండిపోయినటువంటి ఆత్మని ఎవరు తెలుసుకోగలుగుతారు? ఇటువంటి బుద్ధి కలిగిన వారు గుర్తించగలుగుతారు, గుర్తించి అనుభవించగలుగుతారు. భగవంతుని యొక్క ఉనికిని కనిపెట్టగలుగుతారు. పరమాత్మ లేని చోటు లేదు, అంతటా నిండిపోయింది. లోపల బయట కూడా పరమాత్మే నిండి ఆ శక్తియే నిండి ఉన్నది. కానీ గ్రహించుకోగలిగేటువంటి స్థితి మనకి లేదు. ఇదే మందబుద్ధి. మందబుద్ధి కలిగి ఉంటే సత్యం అర్థం కాదండి. కావున ఎవ్వరి బుద్ధి అయితే ఈ నిశితత్వాన్ని పొందుతుందో, సూక్ష్మత్వాన్ని అందుకుంటుందో వారికే ఈ యొక్క పరమాత్మ ఉనికిని ఎక్కడక్కడ గుర్తించగలిగే స్థాయి ఏర్పడుతుంది. అట్టి వారిని అజ్ఞానం అనే అంధకారం ఎన్నడూ బాధించదు. ఎందుకంటే తానే ఒక దీపశిఖలా ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు. మరి దీపం ఉన్న చోటికి చీకటి వస్తుందా? రాదండి. ప్రకాశం ఉన్న చోటికి, వెలుగున్న చోటికి చీకటి ఎలా రాదో, ఇటువంటి బుద్ధి కలిగిన వారి దగ్గరికి అజ్ఞానం కూడా రాదండి. ఎన్నడూ వారు అజ్ఞానంలో పడరు. మహామతివైనటువంటి ఓ రామ, దాటుటకు కష్టసాధ్యములను దుఃఖములనే కల్లోలముచే పూర్ణములైనటువంటి విపత్తులనే నదులు
ప్రజ్ఞ అనేటువంటి ఆత్మజ్ఞానం అనే నావ చేత దాటివేయవచ్చు. దేని చేత దాటివేయచ్చు? సముద్రం అనేది అపారంగా ఉండొచ్చు. నది ఉందండి, దాటడానికి సఖ్యంగా ఉంది. అయినప్పటికి కూడా ఒక నావ మన దగ్గర ఉందనుకోండి, అది ఎంత పెద్ద నది అయినా ఆ నావ ఆసరాగా దాన్ని దాటివేయవచ్చు. అదే విధంగా ఆ నది కంటే, ఆ సముద్రానికంటే కూడా ఇప్పుడు మనం ఉన్నదే ఎక్కువ గొప్పదండి. ఈ భవసముద్రం, ఈ భవసాగరం. కావున ఇది దాటడానికి కష్టసాధ్యము. దుఃఖములు అనే కల్లోలముచే పూర్ణములైనటువంటి విపత్తులనేటువంటి ఈ యొక్క నదులున్నాయి చూడండి, ఇవి దాటడానికి కష్టంగా ఉన్నాయి. ఇదంతా కూడా దుఃఖం అనే కల్లోలాల చేత ఉన్నాయి. అలాగే విపత్తులు అనేటువంటి ఆపదలతో కూడుకున్నటువంటి విధానములో ఉంది ఈ నది. కానీ అటువంటి ఎంత ఘోరమైనటువంటి ఆపద కలిగి ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానం అనేటువంటి నౌక మన దగ్గర ఉంటే అవలీలగా దాటివేయచ్చు. కావున మనం ఎక్కడున్నాం, ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, ఎన్ని సమస్యల వలయంలో ఉన్నాం అనేది ప్రశ్న కాదండి. సమస్యలైనా, క్లిష్ట పరిస్థితులైనా, రకరకాల సంకటాలనైనా అన్నిటినీ కూడా సృష్టించేది ఎవరు అంటే మనస్సేనండి ఒక విధంగా. ఈ మనసు యొక్క భావన ఎలా ఉంటుందో మన చుట్టూ ఏర్పడే పరిస్థితి కూడా అట్లానే అయిపోతూ ఉంటుంది రకరకాలుగా. కానీ ఎవరి దగ్గరైతే ఈ జ్ఞానం అనేటువంటి స్థితి ఉంటుందో, నౌక ఇది, జ్ఞానంతో ఉంటాడో అంటే ఏంటి? ఆత్మే సత్యము అంటే భగవంతుడే సత్యము. కావున ఆ యొక్క సత్యమైనటువంటి ఆత్మ అంతటా ఉంది. కావున అది నేననుకునే ఈ లోపల కూడా అదే ఆత్మ ఉంది. ఇంతకీ నేనెవ్వరిని? అంతటా ఉన్నటువంటి తత్వంతో ఉన్న ఆత్మనే నేను కూడా ఉన్నాను. అంతే తప్ప నేను ఈ దేహాన్ని కాదు అనేటువంటి విధానములో ఎవరైతే పూర్తిగా విశ్వాసం కలిగి నమ్మకంతో నిరంతరము ఆ విధానములోనే పనిచేస్తారు, దానికి అనుగుణమైన వర్తనమే కలిగి ఉంటారు, ఇదే జ్ఞానం అండి. ఇటువంటి జ్ఞానం ఉంటే దేన్నైనా దాటేయచ్చు. ఎందుకంటే ఏదొచ్చినా అది దేహానికి వర్తింపజేస్తారు. దానికి అది అవసరం కనుక అది వచ్చింది. అది ఏం చేస్తుందో గతంలో కనుక ఇప్పుడు దాంతో అనుభవించాలి కనుక అది వచ్చింది. అది రోగం కావచ్చు, ఇంక ఇతరత్ర సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక దాన్ని అనుభవించనిద్దాం. నేనైన ఆత్మకు ఏ బాధలు లేవు, ఏ బంధాలు లేవు, ఏ దుఃఖము లేదు. నేనెప్పుడూ ఆనందమయుణ్ణి. ఆత్మ అంటేనే ఆనందం. కనుక నేను ఆనందమే నా సహజ స్వభావం. దుఃఖం అనేది నా దగ్గరికి రాదు అని ఎప్పుడైతే మనం నిశ్చయించుకుంటామో అప్పుడు ఏవైనా సరే తునాతునకలైపోవలసింది జగత్తులో. వారి చెంతకి ఎప్పుడూ కూడా దరి చేరవవి. దీపమున్న చోట చీకటి ఎలా రాదో అలా ఇటువంటి జ్ఞానులున్న చోటికి అజ్ఞానము రాదండి. కావున ఈ విధమైన నావ చేత అవలీలగా దాటివేయవచ్చు. శుష్కించిన తృణమును చిన్న వాయువు కూడా బాధించినట్లుగా ప్రజ్ఞావిరహితుడగు మూర్ఖుని స్వల్పమగు ఆపద కూడా బాధిస్తుంది. ఎలా అయితే అసలే అది తృణం అండి, చిన్ని గడ్డి పరికండి, తృణం చాలా, అందులోనూ అది ఎండిపోయిందండి, శుష్కించిపోయింది. అసలే గడ్డి పరక, ఆ గడ్డి పరక కూడా శుష్కించిపోయి ఎండిపోయి ఉందండి. లేదా ఒక ఆకు కింద రాలిపోయి ఎండుటాకులా అయిపోయిందండి, బాగా ఎండిపోయింది. చూడండి, చిన్న వాయువు వచ్చిన, చిన్న గాలి వీచిన ఆ ఆ వాయువు యొక్క విధానానికి అవి ఎగిరిపోతూ ఉంటాయి, బాధింపబడుతూ ఉంటాయి. అసలే తృణం, అది మళ్ళీ శుష్కించిపోయింది. కావున చిన్న పిల్లవాయువు కూడా కదిలిపోతూ ఉంటాయి, చలించిపోతూ ఉంటాయి. అదే విధముగా ఎవరికైతే ప్రజ్ఞ లేదో, ఈ నిశ్చలత్వం బుద్ధి లేదో, జ్ఞానము లేదో అటువంటి మూర్ఖుణ్ణి చిన్న ఆపద కూడా పెద్ద ఆపదగా బాధించేస్తుంది. మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. జగత్తులో మనకు ఎన్నో రకాలైనటువంటి ఆపదలు వచ్చాయనుకుంటాం, సమస్యలు వచ్చాయనుకుంటాం. కానీ మన మనసుకుండేటువంటి జ్ఞానాన్ని బట్టి ఉంటుందండి. ఇది ఎంత స్థిరంగా ఉంటుందో, ఇది ఎంత నిశ్చయంగా ఉంటుందో, ఇది ఎంత ఆ యొక్క ఆత్మస్థితిలో ఉంటుందో అంతంత బయట అన్నీ కూడా తునాతునకలు. అంటే ఏవి కూడా దరికి చేరవండి. గొప్ప గొప్ప ఆపదలు కూడా వారిని ఏమీ చేయలేవు. మిన్ను విరిగి మీద పడినా వారు చలించరు.
అంటే ఏంటి? ఆకాశం ఒకవేళ ఏమన్నా ఇదైపోయి కింద పడిపోయింది అనుకున్నా సరే వారు చలించరు. ఈ విధంగా ఉంటుందండి జ్ఞానుల యొక్క స్థితి. శత్రువులను మర్తించేటువంటి ఓ రామ, ప్రజ్ఞావంతుడగు మనుజుడు సహాయరహితుడైనను శాస్త్ర అధ్యయనము లేనివాడైనప్పటికీ తుచ్చమైన ఈ సంసార సాగరము లెస్సగా దాటివేయగలుగుతాడు. ఇంకా ఎలాంటి వాడంటే ప్రజ్ఞావంతుడగు మనుజుడు అన్నారు ఇక్కడ. అంటే ఎవరి బుద్ధి అయితే ప్రజ్ఞతో ఉంటుందో, బుద్ధి నిశితత్వాన్ని పొందుతుందో, ఈ బుద్ధి యొక్క తీక్ష్ణత్వం ఎలా వస్తుంది? అభ్యాసం ద్వారా వస్తుంది, అనుష్ఠానం ద్వారా వస్తుంది. కావున నేను ఆత్మని, దేహాన్ని కాదు అనేటువంటిది తీసుకుని దాని విధానములో జీవించే ప్రయత్నం చేస్తేనే వస్తుంది. అంతే తప్ప కేవలం మాటలతో చెప్పడము కేవలం అధ్యయనం చేయడం ద్వారా రాదండి. అందుకనే ఇక్కడ ఏం చెప్పారంటే ప్రజ్ఞావంతుడైన మనుషుడు ఏ సహాయము లేనివాడైనప్పటికీ వాడికి ఎవ్వరూ కూడా సహకరించేవారు లేరు. అలాగే వారికి దగ్గరలో ఏ ఒక్క గురువులు కానీ మహనీయులు కానీ లేకపోతే ఎన్నో తోడ్పాటు విధానాలు ఏమీ లేకపోవచ్చు. అలాగే శాస్త్ర అధ్యయనం కూడా చెయ్యలేడు. అతనికి పాండిత్యములు కూడా లేదు అనుకుందాం. వాడికి చదువు లేదు కూడా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా వాడి సంసార సాగరాన్ని దాటేస్తాడు. ఎలా దాటుతాడు అంటే ఇక్కడ చదువుతో సంబంధం లేదండి. కావున విద్వత్తుతో సంబంధం లేదు, పాండిత్యాలతో సంబంధం లేదు. అలాగే ఎవరెవరో సహాయం అనేది కూడా అది మనకు కొంతవరకు తోడ్పాటు మాత్రమే. కానీ యథార్థంగా ఎవడైతే ఆచరణాత్మకమైన విధానంలో ఉంటాడో, తాను ఏదైతే తెలుసుకున్నాడో, ఎందుకంటే తరించడానికి ఇన్ని మాటలు అక్కర్లేదండి, ఒక్క మాట చాలు, ఒక్క వాక్యం చాలు. భగవద్ 700 శ్లోకాలు ఉన్నాయండి. కానీ 700 శ్లోకాల్ని అధ్యయనం చేసేసిన మనకు వచ్చేది ఏముందని చెప్పండి. కానీ ప్రతి ఒక్క శ్లోకము కూడా ఒక అంతరార్థముతో ఒక్క శ్లోకం అర్థాన్ని కనుక మనం తీసుకుంటే ఈ భవసాగరాన్ని దాటివేయచ్చు. అంతటి అంతరార్థం కలిగి ఉన్న శ్లోకాలే, అన్ని బీజాక్షరాల మయమే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎన్ని శ్లోకాల్ని కంఠోపాఠంగా చదువుకుంటున్నాం తప్ప అందులో ఒక్క శ్లోకములో ఒక్క పాదాన్ని చరణానికి ఉన్నటువంటి అర్థాన్ని తీసుకుని ఆచరిస్తే చాలండి. పూర్తిగా దాన్ని ఒక్కదాన్ని నమ్మి విశ్వసించి ఆ ఒక్కదాన్ని పట్టుకుని నువ్వు ఎప్పుడైతే నిరంతర ప్రయత్నం చేస్తావో చివరికి నువ్వు ఏదో అదే అవుతావు. అదండి అనుష్ఠానం యొక్క గొప్పతనం, అంత గొప్పదిగా ఉంటుంది. అనుష్ఠానం లేకపోతే ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని చదివినా, ఎన్ని గ్రహించినా అక్కడే ఉంటాం. ప్రయత్నం లేదండి. ప్రయత్నం లేకపోతే ఎప్పటికీ మార్పు రాదు. ఉన్న చోటనే ఉండిపోతామండి. సంవత్సరాలే కాదండి, జన్మలకు కూడా ఇలా ఉండిపోయే ప్రమాదం ఉంది. కావున మనం తెలుసుకున్నది ఎంత, చిన్న వాక్యమా పెద్దదా అనేది కాదండి. తెలుసుకున్నది ఇంతైనా చాలు. ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకుని ముందుకు నడవాలి. దాన్ని ఆధారంగా చేసుకుని జీవించే ప్రయత్నం చెయ్యాలి. అది మన జీవనంలోకి ఆ యొక్క అర్థాన్ని ఆహ్వానించాలి, తదనుగుణంగానే ఆచరించాలి. కావున ప్రజ్ఞావంతుడు అసహాయుడైనను కార్యమందు విజయమును పొందుతూ ఉంటాడు. ప్రజ్ఞాహీనుడు విశేష సహాయయుక్తుడైనప్పటికీ కూడా కార్యమందు అపజయమును పొంది నశించిపోతుంటాడు. ప్రజ్ఞ కలిగిన వాడు అసహాయుడైన, ఏ సహాయము లేకపోయినప్పటికీ కూడా, ఏ కార్యములైనప్పటికీ కూడా విజయాన్ని అందుకోగలుగుతాడు. ఎందుకు అందుకుంటాడు అంటే దేన్ని పట్టించుకోడు. తాను వెళ్ళవలసిన దారిలోనే వెళ్ళిపోతుంటాడు. తాను ఎంచుకున్న మార్గాన్ని వాడు వదలడు. గమ్యాన్ని పొందే వరకు ముందుకే నడుస్తాడు. ఇదండి ప్రజ్ఞావంతుడి యొక్క లక్షణం. అది ఆధ్యాత్మిక కావచ్చు, భౌతిక తత్వం కావచ్చు, ఏదైనా సరే దేన్ని కూడా లెక్కించిన వాడై ఉంటాడు, తీసుకోని వాడై ఉంటాడు. కావున వాటిని గాని వదిలేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా ఎవడైతే వెళ్ళగలుగుతాడో, అన్నిటినీ అడ్డుకుంటూ వెనక్కి తోసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాడో వాడు ఏ విషయంలో అయినా సరే జయత్వాన్ని పొందగలుగుతాడు. కార్యోన్ముఖుడై ఉంటాడు.
కనుక విజయాన్ని సాధిస్తాడు. కానీ ప్రజ్ఞ లేదండి, వాడికి బుద్ధి లేదండి, ఆ బుద్ధికి తీక్ష్ణత లేదు, దానికి జ్ఞానము లేదు, కావున వాడు అసమర్థుడుగా ఉంటాడు. సమర్థత అనేది ఈ ప్రజ్ఞలోంచి వస్తుంది. ఈ ప్రజ్ఞ కలిగిన వాడు దేనినైనా సరే సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు. అదే సమర్థవంతంగా జయాన్ని పొందుతాడు. కానీ అసమర్థుడు, ప్రజ్ఞ లేనివాడు, అసమర్థతతో ఉండువాడు, వాడికి ఎక్కడికి వెళ్ళినా అపజయమే వస్తుందండి. ఎందుకంటే వారిలో ఉండేటువంటి ఈ నిస్తత్వం అనేది, నైపుణ్యం అనేది వారికి ఉండదండి. దాన్ని వృద్ధి చేసుకోరు వాళ్ళు. ఎందువల్ల? యథార్థాన్ని యథార్థంగా చూడలేకపోవడమే ఈ మందబుద్ధికి కారణమండి. యథార్థాన్ని, వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించగలిగిన వాడికి బుద్ధి ప్రజ్ఞత్వాన్ని పొందుతుంది. ఎవ్వరమైనా ఏ విషయంలో అయినా సరే వాస్తవాన్ని వాస్తవంగా గుర్తించగలగాలి. కావున ప్రజ్ఞావిహీనుడుగా ఉన్న వాడికి ఎంతమంది సహాయం చేసినా, ఎంతమంది ముందుకు తోసినా వాడు మాత్రం అలానే ఉంటాడు. వాళ్ళు ఏమి ఉన్నతి రాదు, అలానే నశించిపోతాడు. కావున ఈ ప్రజ్ఞని ఉన్నతం చేసుకోవాలి, ఈ బుద్ధిని ఇంకా తీక్షణం చేసుకోవాలి. అదే విధముగా ఫలప్రాప్తి కొరకు నీరు పోయిట, సంరక్షించుట మొదలగు క్రియల ద్వారా లతను వృద్ధిపరిచినట్లుగా ఈ ఆత్మ ఫలము కొరకే శాస్త్ర సజ్జన సాంగత్యముల ద్వారా మొట్టమొదట ప్రజ్ఞను వృద్ధిపరచవలను. ఈ ప్రజ్ఞ వల్లే కదా ఆత్మానుభూతి కలుగుతుందని చెప్పారు. ఎలా అయితే మనకి వృక్షము నుంచి ఫలాలు కావాలనుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు రావండి. ఆ మొక్క నాటి దాని చక్కగా సంరక్షణ చేసి దానికి ఏమేమి వనరులు అవసరమో వాటిని సమకూర్చి నీరు పోస్తే అప్పుడు ఆ మొక్క పెరిగి పెద్దదై వృక్షమై అప్పుడు నువ్వు అనుకున్న పళ్ళు దాని నుంచి వస్తాయి. అప్పుడు ఆ పండ్లు తినగలుగుతావు. అంతే తప్ప ఏమీ చేయకుండా నాకు పళ్ళు కావాలి, ఫలాలు కావాలంటే ఎలా వస్తాయండి? ఎవ్వరికీ రావు. మరి అలానే ఆత్మ ఫలము కావాలనుకుంటాం. అందరూ కావాలనుకుంటారు. ఇది మోక్షం కావాలి, మోక్షం కావాలి అని అందరూ అడుగుతారు. కానీ దానికి తగినటువంటి క్రియ ఏదండి? ప్రయత్నం ఏది? ప్రయత్నం చేయకపోతే ఏది రాదు. కావున ఆత్మ ఫలము కొరకై ఎలా అయితే మొక్క నాటి నీరు పోసి పెంచి పోషించామో, కానీ ఈ ఆత్మ అనేటువంటి ఫలాన్ని అందుకోవాలంటే ఈ శాస్త్ర సజ్జన సాంగత్యముల ద్వారా మొట్టమొదట ప్రజ్ఞను బాగుగా వృద్ధి చేసుకోవాలి. ఈ బుద్ధిని బాగా తీక్షణత్వంలో తీసుకొచ్చుకొని మంచి బుద్ధి కలిగి ఉండాలి. సద్బుద్ధి, నిశితమైన బుద్ధి, ఇదే ప్రజ్ఞ అని చెప్పబడుతుంది. అలాగే బాహ్య ప్రాపంచిక పదార్థముల యొక్క సముపార్జనమునందు జనులు ఏ విధములైన ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారో ఆ విధమగు అట్టి ఆసక్తి అధ్యవసాయములతో కూడిన ప్రయత్నముని మొట్టమాట ప్రజ్ఞను వృద్ధిపరచుట యందు మనుషుడు కావించాలి. ఎలా వృద్ధి అవుతుందండి ఈ ప్రజ్ఞ అంటే, మనకి ఈ భౌతికమైనటువంటి ప్రాపంచిక పదార్థాలే కాదు, వస్తువులే కాదు, వీటిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నిరంతరము ప్రయత్నపరులమై ఉంటాం. వాటి కోసం పరుగులెడుతూ ఉంటాం. దానికోసమే తర్జన భర్జనలు పడుతూ ఉంటాం. ఏదో రకంగా ఇంకా ఇది వృద్ధి చేసుకోవాలి, పెంచుకోవాలి అన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అసలైన దాన్ని వదిలేస్తాం. కానీ అందుకు నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావో అంతే ప్రయత్నాన్ని నీ ప్రజ్ఞని ఉన్నతం చేసుకోవడానికి కనుక నువ్వు ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధిస్తావు. ఎలా? నా ప్రజ్ఞని నేను వృద్ధి చేసుకోవాలి, నా బుద్ధిని నేను నిశితం చేసుకోవాలి, నా బుద్ధికి సత్యం అంటే ఏమిటో ఎరుకవ్వాలి అనుకున్నవాడెవడైనా మొట్టమొదట సజ్జన సాంగత్యం చెయ్యాలి. మంచివారు ఎక్కడున్నారా, మహనీయులు ఎక్కడున్నారా, సాధు మహాత్ములు ఎక్కడున్నారా అని వెతుక్కుని వారి సాంగత్యంలోకి వెళ్ళాలి. తద్వారా కొంతవరకు మన బుద్ధి నిశ్చితత్వాన్ని అందుకుంటుంది. వారు చెప్పే విషయాన్ని గ్రహించుకోగలిగే తత్వం వస్తుంది. అలాగే సత్శాస్త్రాలను అధ్యయనం చేయాలి, నిరంతరం మననం చేసుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా మన ప్రజ్ఞని మనమే, మన బుద్ధిని మనమే వృద్ధిపరుచుకుంటూ ఉండాలి, నిశ్చితం చేసుకుంటూ ఉండాలి. సమస్త దుఃఖముల యొక్క పరమావధియు ఆపదలన్నిటికీ ఉత్తమ కోసమును సంసార వృక్షమునకు బీజమును అయినటువంటి
ప్రజ్ఞామందత్వము సంపూర్ణముగా నశింపచేసుకోవాలి. ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ, ఎందుకంటే అన్ని దుఃఖాలకి కూడా కారణము ఈ మందబుద్ధే. కావున సమస్త దుఃఖముల యొక్క పరమావధి మందబుద్ధి అంటే ఒకటి గమనించండి. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోలేకపోతే అది మందబుద్ధేనండి. సరైన సమయానికి సరైన నిర్ణయం చేయగలిగేటువంటి ఎవరికైతే బుద్ధి నిశ్చితంగా ఉంటుందో ఆ బుద్ధి ప్రజ్ఞావంతమైందని గ్రహించాలి. ఎక్కడైనా ఏ విషయంలో అయినా అది భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. భౌతికములోనూ ఇలానే నిశ్చయించుకుంటాడు, సమయానుకూలమైన నిశ్చయాలు చేసుకుంటాడు. అదే విధంగా ఆత్మపరంగా వచ్చేటప్పటికి దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అక్కడ ఆ నిశ్చయం అయిపోతూ ఉంటుంది. ఇదే ప్రజ్ఞావంతమైన బుద్ధి అండి. కావున సమస్త దుఃఖములకు కూడా ఈ పరమావధి, ఆపదలన్నిటికీ కూడా ఒక కోశాగారము లాంటిది. సంసార వృక్షానికి బీజము ఏమిటి అంటే ఈ మందబుద్ధి అనట. ఈ మందబుద్ధికి యథార్థం తెలియదండి, వాస్తవం అందదండి. కనుక వాస్తవాన్ని గుర్తించలేరు. కావున ఎప్పుడూ కూడా నిద్రపోతూ ఉంటారు. అంటే బుద్ధి తత్వంతో నిద్రపోతూ తమస్సులో ఉంటారు. కావున వారికి యథార్థ జ్ఞానం అందదు. కావునే అనేక ఆపదలు, రకరకాలైన దుఃఖాలు, అలాగే జన్మ పరంపరలు కూడా పడేటువంటి విధానం ఈ మందబుద్ధి వల్లే వస్తుంది. కాబట్టి ఓ రాఘవ, ప్రజ్ఞ చేతని ఇంకా చెప్పాలంటే ఈ ప్రజ్ఞని దీన్నే ఆత్మజ్ఞానము అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ బుద్ధి ఎప్పుడైతే నిశితమైందో, ప్రజ్ఞావంతమైందో అక్కడ ఆత్మజ్ఞానం అనేది చక్కగా ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. నేనెవ్వరు అనేటువంటి ప్రశ్నతోటి నేనెవ్వరు అనే ఒక స్పష్టత వస్తుంది. నేను ఆత్మని అనే ఒక స్పష్టత వస్తుంది అక్కడ. కావున ఆత్మజ్ఞానము చేత ఈ భయంకర సంసార సాగరం అనేది దాటబడటానికి వీలవుతుంది. అంతే తప్ప దానములు చే కానీ, తీర్థయాత్రల వల్ల కానీ, తపస్సు చే కూడా కాదట. ఈ భయంకర సంసార సాగరాన్ని దాటాలంటే తప్పకుండా ప్రజ్ఞ వల్లే సాధ్యమవుతుంది. ఉత్తముడు ప్రజ్ఞచే సంసార సాగరము దాటివేయగలుగుతున్నాడు. అధముడు అందుకొట్టుకుపోతున్నాడు. ఉత్తముడైతే దాన్ని అవలీలగా దాటుతున్నాడు. చాలా సునాయాస పద్ధతిలో, యుక్తితోటి, ఉపాయంతోటి చేయవలసినటువంటి క్రియలు చేస్తూ ఉంటాడు. కానీ ఏ దేనితోటి కూడా తాను అంటబడకుండా ఉంటాడు. ఇలాంటి యుక్తులు ఎన్నో పన్నుతూ ఉంటాడు. అలాంటి యుక్తులతో చక్కగా సంసార సాగరాన్ని దాటేస్తాడు ఈ ప్రజ్ఞ చేత. కానీ అధముడు మాత్రము అందుపడి కొట్టుకుపోతూ ఉంటాడు, మునిగిపోతాడు. నౌకను నడుపుట యందు నేర్పరియగువాడే ఒడ్డును చేరతాడు, కానీ నేర్పరి కానివాడు కాదుగా అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఒక నౌక ఉన్న ఆ నౌకను నడిపించడానికి ఒకడు ఉంటాడండి. వాడు నేర్పరి అయి ఉంటే తప్పకుండా ఒడ్డును చేరుస్తాడు, ఒడ్డున పడతాం. వారికి నేర్పరితనం లేదనుకోండి, ఆ ప్రజ్ఞ లేదనుకోండి, ఆ నౌక మధ్యలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని నడిపేవాడు సారథి గొప్పవాడుగా ఉండాలి. ఆ సారథే ప్రజ్ఞ, ఈ బుద్ధి. కావున సముద్రమున తిరుగాడు నౌక వలె ఈ బుద్ధి వివేక వైరాగ్యాది సన్మార్గమున నియోగింపబడుచు సంసారం యొక్క ఆవలి తీరమును చేర్చుతుంది. అట్లు కాక రాగద్వేషాది లోభాది కుమార్గమున నియోగింపబడినచో ఆపదల్ని పొందిస్తుంది ఇదే బుద్ధి. కావున సముద్రమున తిరిగాడేటువంటి నౌక వలె ఈ బుద్ధి ఎప్పుడైతే వివేకంతో వైరాగ్యము, సన్మార్గములో ఉండడము ఇత్యాదిగా ఉంటుందో ఆ విధంగా ఈ బుద్ధి మనకు ఒక నౌకలా ఉపయోగపడుతుందో, ఆ యొక్క సముద్రాన్ని దాటడానికి నౌక ఎలా ఉపయోగపడుతుందో, ఆ దాటించే వాడు ఎలా అయితే నేర్పరిగా ఉంటాడో అదే విధముగా ఎవరి బుద్ధి అయితే కుశలత్వంతో ఉంటుందో, వివేక వైరాగ్యాలతో ఉంటుందో వారు ఈ సంసారం అనే సాగరాన్ని అవలీలగా దాటగలుగుతాడు, ఆత్మని చేరగలుగుతాడు. ఆ విధంగా కాకుండా కేవలము ఇక్కడే తచ్చాడుతూ రాగద్వేషాలకి లోనైపోయి రకరకాల అవస్థలు పడుతూ ఇందునే ఒకరిని ఒకరు తర్క వితర్కాలు పొందుతూ ద్వేషించుకుంటూ కుమార్గములో, అపమార్గములో పోతున్నాం అనుకోండి, ఆ విధంగా ఉండేటువంటి బుద్ధితో ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ ఒడ్డును చేరలేమండి. పైపెచ్చు
అనేక రకాలైన ఆపదలే వస్తాయి. కావున ఎవరైతే వీటిని తుచ్చముగా గ్రహించి, వీటికి విలువలేనిదిగా గుర్తించి, వాటిని వాటికి వదిలేసుకుంటూ, తన మార్గం తాను నడుచుకుంటూ వెళ్ళిపోతాడో, వాడండి ఒడ్డున చేరగలుగుతాడు. ఒడ్డున పడగలుగుతాడు. ఈ జగత్తంతటిని బాగు చేద్దామనుకున్నాడట ఎవడో. అసలు సాధ్యమా అండి? మనం ఒక మార్గములో నడవాలి అనుకుంటాం. కానీ ఆ మార్గమంతా ముళ్ళతో ఉందండి. రాళ్ళతో ఉంది. చిన్న చిన్న గులకరాళ్ళు పరిచి ఉన్నాయి. మనం ఇప్పుడు అవటి వైపుకు వెళ్ళాలి. ఈ దారి అంతా బాగయిన తర్వాత నేను ఆవలికి వెళ్తాను అనుకుంటే అది ఎప్పటికీ సత్యం కాదండి. ఎవరికీ సాధ్యం కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి తెలివుంటే? ప్రజ్ఞ ఉంటే ఇదే ప్రజ్ఞ అండి. తెలివున్నవాడు ఏం చేస్తాడు? దారి ఎలా ఉంటే ఉండనివ్వండి. కానీ నడిచేది నేను కదా! కనుకని తన పాదాలకి చెప్పులు తొడుక్కుంటాడు. పాదరక్షలు వేసుకుంటాడు. కావున పాదాలకి ఎప్పుడైతే పాదరక్షలు పెట్టుకున్నాడో, చెప్పులు వేసుకున్నాడో, వాటన్నిటిని తొక్కుకుంటూ, అవలీలగా నడుచుకుంటూ తను వెళ్ళవలసిన చోటుకెళ్ళిపోతాడు. ఇది ప్రజ్ఞ. అదే విధముగా ఈ జగత్ విషయాల నుంచి కూడా ఎవడైతే బయటపడగలుగుతూ ఉంటాడో, తనకి తానే రక్ష కల్పించుకుంటూ ఉంటాడో, తన పాదాలకి ఎలా అయితే రక్షణ పెట్టుకున్నాడో, అలాగే మనకి మనంగా ఎవడమైతే రక్షణ ఈ ఆత్మని సంరక్షించుకుంటూ ఉంటామో, ఈ జ్ఞానాన్ని సంరక్షించుకుంటూ ఉంటామో, తప్పకుండా మనం ఉద్ధరించుకోగలుగుతాం. కనుక ఎవ్వరి ఉద్ధరణ వారి చేతుల్లోనే ఉందండి. ఎవరికి వాళ్ళు తమ యొక్క ప్రజ్ఞ నిరంతరము కూడా తమను ఉద్ధరించుకోవడానికి వినియోగించుకోవాలి. ఈ భౌతికంలో మనం ఎన్నో రకాల చర్యల్లో ఉంటూ ఉంటాం. విషయాల్లో ఉంటూ ఉంటాం. వ్యక్తుల సాంగత్యాల్లో ఉంటూ ఉంటాం. వాతావరణం ఇన్ని మన చుట్టూ ఉంటాయండి. మనం సంఘపరంగా ఉన్నాం కనుక. కానీ ఇక్కడే మన ప్రజ్ఞ నిశితంగా ఉండి బుద్ధి ఉత్తమమైన జ్ఞానంతో ఉంటే నువ్వు ఏ మార్గాన్ని అనుసరించాలి, ఎవరితో సాంగత్యం చేయాలి, అలాగే ఏ విధానంలో నువ్వు ఉండాలి అనేది నీకు సరైన నిర్ణయం చేయగలవు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఏ విధానంలో పాల్గొవాలి, ఏది వద్దు అనేది కరెక్ట్‌గా నీకు చక్కగా నీకు లోపల నుంచే ఆ యొక్క ఆదేశాలు వచ్చేస్తుంటాయి. ఆ విధంగా మన అపమార్గంలో పడకుండా మనం రక్షించుకోగలుగుతాం. అలా కాకపోతే మళ్ళీ మాయలోకెళ్ళిపోతాం. కావున కవచము ధరించిన వానిని బాణములు ఏ విధంగా అయితే ఛేదింపలేవో, వివేకవంతుడును, అజ్ఞానరహితుడును, ప్రజ్ఞాయుక్తుడుగు మనుజుని ఆశ యొక్క పరివారమైనటువంటి క్రోధ, లోభ, మోహాదుల వలన జనించే రాగద్వేష, చింత, విషాదాది దోషములేవి కూడా బాధించలేవు. ఎందుకంటే యుద్ధం చేసేటువంటి వీరుడుంటాడు. అతను ఏం చేస్తాడు? అస్త్రశస్త్రాల నుంచి తను కాపాడుకోవడానికి కవచాన్ని ధరిస్తాడు. ఈ కవచాన్ని ధరించి యుద్ధం చేయడం వల్ల బయట వాళ్ళు తనని ఏ రకంగానూ కూడా బాధించలేరు. ఆ బాణాలేవి కూడా తనకి తగలవు. అదే విధంగా ఎవరైతే వివేకం అనేటువంటి విధానంలో వివేకవంతుడై ఉంటాడో, అజ్ఞానము లేకుండా ఉంటాడో, ప్రజ్ఞాయుక్తంగా ఉంటాడో, అటువంటి మనుజుణ్ణి మరి ఏం బాణాలు వాడిని బాధించవండి అంటే, బయట మనకు ఉండేటువంటి శత్రువులు ఎవరు అంటే, యుద్ధములో ఉండే శత్రువుల కంటే కూడా బయట వ్యవహారములు మన చుట్టూ ఉండే శత్రువులే చాలా విశేషమండి. మన అంతరములోంచి పుట్టే శత్రువులే వీళ్ళు. కావున ఆశ యొక్క పరివారం అంట ఇవన్నీ కూడా. ఆ ఆశ యొక్క పరివారమైనటువంటి క్రోధము, లోభము, మోహము ఇత్యాదుల వలన జనించే రాగద్వేష, చిత్త, విషాదాది దోషములనే బాణాలేవి కూడా అతను బాధించు. ఎవరికి? ఈ ప్రజ్ఞ అనే కవచాన్ని ఎవడైతే ధరించి ఉంటాడో అటువంటి వాడు రాగద్వేషాలు పాల్పడడు. అందులో కూరుకుపోడు. తన తానెప్పుడు రక్షించుకుంటూ ఉంటాడు. కావున ప్రియుడువైన రామచంద్ర, ప్రజ్ఞ చేతి జగత్తంతయు యథార్థ రూపముగా గోచరిస్తుంది. నువ్వు ప్రజ్ఞావంతుడవంటే నీకు వాస్తవం అర్థమవుతుంది. ఈ ప్రకారముగా సమ్యక్ అంటే యథార్థ దర్శనము కలవానిని ఆపదలు కాని, సంపదలు కాని ఏమీ చేయలేవు. ఈ యొక్క సమ్యక్ దృష్టి, సమ్యక్ జ్ఞానము, ఈ ప్రజ్ఞ ఎవరికైతే ఉంటుందో వారిని ఆపదలు ఏమీ చేయలేవు. ఆపదలొచ్చినా అవేవి కూడా యథార్థము కాదు. కావున అవి నన్నేమీ చేయలేవు. నేను నేనే అని వాటన్నిటినీ కూడా ఎదుర్కోగలుగుతాడు. కావున వాడు హాయిగానే ఉంటాడు. అలాగే సంపదలొచ్చినప్పుడు ఎందుకంటే
ఆపదలు ఎలా అయితే మనకి హాని చేస్తాయి అనుకుంటామో, సంపదలు కూడా అంతకంటే ఎక్కువ హాని చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఆపదలొచ్చినప్పుడు కంటే కూడా సంపదలు కలిగినప్పుడే జాగరూకుడై ఉండాలి సాధకుడు. ఎందుకంటే ఆపదలొచ్చినప్పుడు ఎలాగో మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. కానీ సంపదలొచ్చినప్పుడు పూర్తిగా మనల్ని మనం మర్చిపోతాం. ఆత్మజ్ఞానం కానీ, భగవంతుడిని గాని పూర్తి విస్మరణొచ్చేస్తుంది. సంపదలు ఆ విధమైన మోహాన్ని కలిగిస్తాయి. ఈ భోగాలు, భాగ్యాలు వీటిలో పడిపోయామనుకోండి, మళ్ళీ మనకు భగవంతుడు ఇంతలో గుర్తుకు రాడండి. ఆత్మజ్ఞానం అనేది అలవడదు. కావున ఎవరికైతే నిజమైనటువంటి ప్రజ్ఞ ఉంటుందో, బుద్ధి ఎవరికైతే ఏకాగ్రపడినటువంటి నిస్తత్వం కలిగిన బుద్ధి ఉంటుందో, వారిని ఆపదలు ఏమీ చెల్లింప చేయలేవు. సంపదలు ఏమీ చెల్లింప చేయలేవు. ఎన్ని వచ్చినా అలానే ఉంటాడు. ఏమి రాకపోయినా అలానే ఉంటాడు. ఎన్ని వచ్చి ఆపదల మీద పడినా అలానే ఉంటాడు. వాడు క్షేమంగా ఉన్నా అలానే ఉంటాడు. ఇదండి. ఎప్పుడు ఒకే స్థాయిలో ఉంటాడు. వీడే ఆత్మజ్ఞాన పరాయణుడు. పరమాత్మయనే సూర్యుని కప్పునదియు, జడమైనదియు, విశాలమైనటువంటిదియు, అహంకారం అనేటువంటి ప్రచండ మేఘము ఆత్మజ్ఞానం అనే జుంఝుమారుతముచే విలీనమైపోవచ్చున్నది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే దేన్ని ఒక మేఘం వచ్చింది. ఆ మేఘాలన్నీ వచ్చి సూర్యుని కప్పేశాయండి. కానీ ఒక పెద్ద గాలి వచ్చిందండి. ఎప్పుడైతే ఆ జుంఝుమారుతం ఆ గాలి వచ్చిందో మేఘాలన్నీ చెల్లాచెదరైపోయాయి. వర్షిస్తే వర్షించేస్తాయి. లేదా అటు ఇటు కదిలిపోతాయి. చివరికి లోపల కప్పు వేయబడిన సూర్యుడు మళ్ళా చక్కగా ఉన్నవాడు ఉన్నట్టుగా ప్రత్యక్షమవుతాడు. అంటే మేఘాల వల్ల కప్పబడినటువంటి సూర్యుడు ఆ జుంఝుమారుతం వల్ల ఆ మేఘాలన్నీ చెల్లాచెదరైపోతే మళ్ళీ సూర్యుడిగా ప్రకాశించాడు. అదే విధంగా మన లోపల కూడా పరమాత్మ అనే సూర్యుడున్నాడు. ఆత్మ అనే సూర్యుడు. ఈ యొక్క సూర్యుడు అక్కడ ఎలా అయితే మేఘాల చేత కప్పబడ్డాడో ఇక్కడ మనలో కూడా ఈ విధంగా ఉండేటువంటి ఆత్మ భాస్కరుడు జడమైనటువంటి విశాలమైనటువంటి అహంకార తత్వంతో ఉండేటువంటి ఈ యొక్క ప్రచండమైన మేఘాల చేత కప్పబడి ఉంది తమస్సు చేత. అందుకే మనకి అది అర్థం కావడం లేదు. కావున ఇదే సత్యం అనుకుంటున్నాం. కానీ ఎవరిలో అయితే ప్రజ్ఞ మేల్కుంటుందో, ఈ యొక్క వివేకంతో కూడినట్టు ప్రజ్ఞ మేల్కుంటుందో, బుద్ధి నిశితమవుతుందో, వెంటనే అక్కడ జుంఝుమారుతం చేత మేఘాలు చెల్లాచెదురైపోయినట్టుగా ఈ యొక్క మేఘాలన్నీ కూడా ఈ ప్రచండమైన మేఘాలతో కూడిన తమస్సంతా కూడా చెల్లాచెదరైపోతుంది. అటు ఇటు కొట్టివేయబడుతుంది. అప్పుడు లోపల ఉండేటువంటి సూర్యుడు ఎలా అయితే ప్రస్ఫుటమయ్యాడో అలాగే మన లోపల ఉండేటువంటి ఆత్మతత్వం అంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. కొత్తగా ఇక్కడ గమనించండి. మేఘాలు తొలగిపోతే సూర్యుడు కప్పివేసినటువంటి సూర్యుని కప్పేశాయి మేఘాలు. మేఘాలు తొలగిపోయిన తర్వాత మళ్ళీ సూర్యుడు వచ్చాడు. ఇంతకి కొత్తగా వచ్చాడండి సూర్యుడు అంటే కాదండి. అంతకు ముందు ఉన్నటువంటి భానుడే. కానీ మేఘాలు కప్పివేయడం వల్ల కనిపించకుండా ఉంది. ఇప్పుడు మేఘాలన్నీ తొలగిపోయినాయి గనక మళ్ళీ ఉన్నవాడు ఉన్నట్టుగా ప్రత్యక్షమయ్యాడు, ప్రస్ఫుటమయ్యాడు. అలానే ఇక్కడ మనం కూడా గమనించాలి. కొత్తగా భగవంతుడు పుట్టడండి. కొత్తగా ఆత్మ ఉదయించదు. ఎప్పుడు ఉండేదే. ఎప్పుడు మన లోపల పరమాత్మ తత్వం ఉందండి. ఆ చైతన్యము నువ్వు తెలుసుకున్నా ఉంది, తెలుసుకోకపోయినా ఉంది. నువ్వు దాన్ని గుర్తించినా ఉంది, గుర్తించకపోయినా ఉంది. నువ్వు పండితుల్లా ఉన్నా ఉంటుంది, పామరుల్లా ఉన్నా ఉంటుంది. ఎలా ఉన్నా ఉంటుంది. పుణ్యం చేసినా అది లోపల అదే శక్తి ఉంది. పాపం చేస్తున్నా అదే శక్తి ఉంటుంది. కానీ నువ్వు గ్రహించుకోనంత వరకు అది నీకు తెలియపడదు. కానీ ఎప్పుడైతే నువ్వు దాన్ని గ్రహించుకునేటువంటి స్థితిని అందుకుంటావో, ఈ బుద్ధి ప్రజ్ఞతో నిండిపోతుందో, అప్పుడు ఆ యొక్క దాని ఆవరణ అంటే దాన్ని కప్పివేసినటువంటి పైన కప్పినటువంటి తొడుగు లాంటి అదంతా కూడా చెల్లాచెదరైపోతుంది. మేఘాలు ఎలా అయితే తొలగిపోయాయో అలా ఆవరణంతా తొలగిపోతుంది. నివురు గప్పిన నిప్పు అన్నారు. అంటే ఏమిటి? మనం చూస్తూ ఉంటాం. నివురు అంటే బూడిదండి.
ఈ బూడిద లోపల నిప్పు కణిక ఉంటుంది, కానీ బయటికి కనిపిస్తుందా? కనిపించదు. మనకి బయటకి ఏం కనిపిస్తుంది? నివురే కనిపిస్తుంది, అంటే బూడిదే కనిపిస్తుంది. కానీ దాన్ని ఊదడము ఇత్యాది క్రియలు చేసి పైన ఉన్నటువంటి నివురునంతటినీ కూడా అటు ఇటు చెల్లాచెదురు చేసేస్తే లోపల ఉన్నటువంటి నిప్పు కణిక స్పష్టమవుతుంది. అంటే కొత్తగా వచ్చిందా అండి? కొత్తగా రాలేదు. ఉన్నదే ప్రత్యక్షమైంది. నివురు కూడా దాంట్లో నుంచే వచ్చిందండి ఇంతకి. ఈ నివురు అనేది ఎలా వచ్చింది? నిప్పు కణికలోంచే వచ్చింది ఇది కూడా. కానీ ఇది అడ్డంగా అయిపోయింది. దీన్ని తీసేస్తే లోపల ఉండేటువంటి ఆ యొక్క నిప్పు ఎలా స్పష్టమో, అదే విధముగా ఆత్మ, భగవంతుడు అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు స్వయం సిద్ధమే. కానీ దాని నుంచి వచ్చినటువంటి నివురు లాంటి అంటే మాయ, ఈ మనసే ఈ మాయ. ఇది ఉన్నంత వరకు లోపలున్న ప్రజ్ఞ మనకి తెలియదు. లోపలున్న భగవంతుడిని మనం గుర్తించలేము. కానీ ఎప్పుడైతే రహితం చేసుకుంటావో, దాన్ని వదిలించుకుంటావో, అప్పుడు లోపల ఉన్నటువంటి యథార్థ తత్వం ఏదో అది ప్రస్ఫుటమవుతుంది. కావున కొత్తగా ఎప్పుడూ భగవంతుడు కొత్తగా రాడండి. కొత్తగా ఆత్మోదయం కాదు. ఉన్నదే ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎవరికైతే ఈ ప్రజ్ఞ ఉంటుందో వారు లోపల ఉండేటువంటి ఆత్మని స్పష్టం చేసుకోగలుగుతారు. కావున అతులితమై మహోన్నతమైనటువంటి ఆత్మపదమును అభిలషించేవాడు మొట్టమొదట ఈ బుద్ధుని బాలుని చెందముగా క్రమముగా వివేకాది శిక్షణ ద్వారా లాలించి శుద్ధపరచారు. ధాన్యాది ఫలమును కోరు రైతు మొట్టమొదట భూమిని దున్ని శుద్ధపరుస్తాడు కదా అని ఉపమానం చెప్పారు. ఏం చెయ్యాలి? ఈ మహోన్నతమైనటువంటి ఆత్మపదాన్ని ఎవడైతే అభిలషిస్తున్నాడో వాడు మొట్టమొదటి ఏం చెయ్యాలి అంటే, ఈ బుద్ధిని ఎలా ఉంచాలంటే బాలుని చందముగా వీడికి శిక్షణ ఇవ్వాలి. ఎలా అయితే ఒక చిన్న బాలుడికి వాడికి శిక్షణ ఇవ్వాలంటే మరి ఎలా ఇస్తారు? వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. అలాగే నెమ్మదిగా చెప్పాలి. క్రమంగా చెప్పాలి. అప్పుడు వాడికి నెమ్మదిగా విషయం అర్థమవుతుంది. ఒక చిన్న పిల్లవాడు మన ఇంట్లో ఉన్నాడండి, మన దగ్గర ఉన్నాడు, తల్లి ఉంది. అయితే వాడికి ఈ విషయం ఏమీ అర్థం కాదు. కనుక వాడు ఏం చేస్తుంటాడు? తలుపు తీసుందనుకోండి, వెంటనే వాడికి తెలిసిందల్లా ఒక్కటే, తీసి ఉంది కనుక బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే చపలత్వంతో ఉంటారు. బాలురు అంటేనే చపలుడు అని అర్థం. కనుక ఏది తీసుకుంటే దాని గుండా బయటికి వెళ్ళిపోవడమే తన ధ్యేయంగా ఉంటారు. కావున తలుపు తీసుంది కనుక వాడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. బయటికి వెళ్ళిపోతున్నప్పుడల్లా ఇంట్లో ఉన్న తల్లి ఆ బాలుని తీసుకొచ్చి లోపల కూర్చోబెడుతూ ఉండేదట. లోపల కూర్చోబెడుతూ ఉన్నప్పుడల్లా ఆమె మళ్ళీ లోపలికి వెళ్ళగానే వీడు బయటికి వెళ్ళేవాడు. ఇలా చాలా మార్లు పిల్లవాడిని లోపలికి తీసుకొచ్చేది, కూర్చోబెట్టేది. కానీ వాడికి తలుపు తీసుకోవడం కూడా వచ్చేసిందండి. కనుక వాడు అవలీలగా దాన్ని తొలగించుకొని బయటికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఇలా ఎన్నిసార్లు తీసుకొచ్చినా అన్నిసార్లు వాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆ తల్లికి విసుగేసింది. అప్పుడు ఒకరోజు ఆమె వీడిని ఎలా మార్చాలి? ఎందుకంటే బయటికెళితే వాడిని అలా వదిలేస్తే అక్కడ చాలా ప్రమాదాలున్నాయి. రకరకాల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. వీడికి తెలీదు. కనుక ఆ దారిలో వీడికి ప్రమాదం అవ్వచ్చు. కానీ వీడికి అర్థం కావడం లేదే అనుకుని వెంటనే ఒకరోజు ఆమె ఆ పిల్లవాడిని తీసుకొచ్చి చక్కగా దగ్గర కొంతసేపు కూర్చుని, తాను కూడా కూర్చుని అప్పుడు చెబుతుందనమాట. ఒక బొమ్మను అక్కడ పెట్టి చూపిస్తూ ఉంటుందనమాట. ఇదిగో ఈ బొమ్మ ఉంది కదా! ఇది ఇక్కడ పెట్టాను. ఇది ఉంది కదా! ఇదిగో దీనికి ఒక లారీ బొమ్మ ఉంది. లేకపోతే ఇంకొక వాహనం బొమ్మ ఉంది. నువ్వు వీడిలా ఈ బొమ్మ ఇలా ఉంటే ఇది ఇలా వచ్చి ఇలా తగిలిందనుకో వీడు పడిపోతాడు. వీడికి దెబ్బ తగులుతుంది. అవును కదా! అదే విధంగా నువ్వు వీధిలోకి వెళ్ళిపోయావనుకో, నువ్వు అక్కడ తిరుగుతూ ఉండగా అక్కడ కూడా అలాగే వస్తాయి. కనుక వాటి వల్ల నీకు దెబ్బ తగులుతుంది. వెళ్ళకూడదు నీకు అని చెప్పి వాడికి అర్థమయ్యేటట్టుగా ఆ భాషలో చెప్పింది ఆ తల్లి. అప్పుడు వాడి విషయం అర్థమయ్యి అటు పిమ్మట ఏం చేసింది ఆవిడ? చెప్పి వాడిని అక్కడ కూర్చోబెట్టి వాడు ఆడుకోవడానికి ఒక బొమ్మ, లేకపోతే తినడానికి ఒక చాక్లెట్ తను పని చేసుకోవడానికి వెళ్ళింది. ఈసారి వాడు గేటు తీయను లేదు, బయటకు వెళ్ళలేదు. ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కూడా వాడు చాలా జాగరూకుడై ఉన్నాడు. ఎందుకని అంటే ఇంతకాలం వాడికి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందండి. అర్థమైంది కనుక వాడికి వెంటనే అర్థమైంది, నాకు ఆపదొస్తుంది.
అలా ఉంటే అని అర్థమైంది కనుక వాడు వెళ్ళమన్నా వెళ్ళడండి. అదే విధంగా సాధకుడు కూడా, మనుషుడు కూడా ఈ విధంగానే ఆత్మపదమును అభిలషించేవాడు ఎవడైనా సరే మొట్టమొదట తన మనస్సుని అంటే ఈ బుద్ధిని బాలుని చెందముగా క్రమక్రమంగా వివేకాది శిక్షణ ఇవ్వాలి. వాడికి అర్థమయ్యే భాషలో చెప్పినట్టుగానే ఈ మనసుకి కూడా అర్థమయ్యే భాషలో చెప్పాలి ఈ బుద్ధికి. చెప్పి తద్వారా లాలించి, బుజ్జగించి దాన్ని బలవంతం చేయకూడదండి. అది ఇష్టపడి ఉండాలండి. ఇంతకీ ఆ పిల్లవాడు ఇష్టంతో ఉంటాడు లోపలప్పుడు. ఆ విధంగానే చేయాలి తప్ప, బలవంతంగా కూర్చోబెట్టామనుకోండి, మరలా పరిగెట్టేస్తాడు. అలాగే మనసుని బలవంతంగా లోపల తీసుకొచ్చామనుకోండి, మరలా బయటికెళ్ళిపోతుంది. కావున దానికి అర్థమయ్యే విధానంలో దానికి బోధ చేసి, లాలించి, దాన్ని శుద్ధం చేయాలి. దాన్ని ఇంకా విశుద్ధం చేయాలి, పవిత్రం చేయాలి. ఆ విధంగా మనం ప్రయత్నించాలి. దీన్ని కృషి అంటారు, వ్యవసాయం అంటారు. ప్రయత్నం లేకుండా ఎవ్వరికి ఏ ఫలము అందదండి. ఎందుకంటే ధాన్యాన్ని పండించాలి అనుకునే రైతు మరి ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నానికే వ్యవసాయం అని పేరండి. వ్యవసాయం అంటే అర్థమే ప్రయత్నం, కృషి అని అర్థం. కావున ప్రయత్నించినప్పుడే కదా వారికి ధాన్యాది ఫలం వచ్చింది. ఏం ప్రయత్నం చేశాడు? మొట్టమొదట తాను ఎక్కడైతే ధాన్యాన్ని పండించాలనుకుంటున్నాడో ఆ భూమిని దున్నాడు. చక్కగా దాన్ని పదునొచ్చేలా దాన్ని ఎలా తయారు చేయాలో క్షేత్రాన్ని అలా తయారు చేశాడు. అప్పుడు విత్తనాన్ని నాటుతాడండి. అసలు ఏమీ దున్నకుండా దానికి తగినటువంటి విధానం చెయ్యకుండా విత్తనాలు మాత్రం జల్లాడనుకోండి. ఆ విత్తనాలు మొలకెత్తుతాయండి. అవన్నీ తుళ్ళిపోతాయి. కావున భగవంతుని పొందాలి అంటే తప్పనిసరిగా క్షేత్ర శుద్ధి, హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కావాలంటే ప్రయత్నం చెయ్యాలి. ఆ కృషీవలుడు ఎలా అయితే ఆ క్షేత్రాన్ని దున్ని రకరకాల వ్యవసాయాలు చేసి దాన్ని అదునొచ్చేటట్టుగా తయారు చేస్తాడో, అలాగే ఆత్మఫలము అనేటువంటి అనుభవం రావాలంటే ఈ హృదయ క్షేత్రాన్ని కూడా మనము రకరకాల విధానాల్లో దీన్ని అనువుగా తయారు చేసుకోవాలి. మెత్తగా ఎలా అయితే దాని విత్తనం పడితే అది మొలకెత్తే విధంగా తయారు చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఆత్మజ్ఞానం అనే విత్తనం నాటితే అది అంకురం మొలకెత్తి చక్కగా ఫలించే విధానంగా ఆ హృదయాన్ని పవిత్రం చేయాలి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. క్రమంగా అది ఎప్పుడైతే పూర్తిగా శుద్ధి అవుతుందో అప్పుడు దాంట్లోనే జ్ఞానం అనేటువంటి వృక్షము మొలకెత్తుతుంది. అది ఆత్మతత్వం అనేటువంటి ఫలాన్ని, ఆత్మస్థితి అనే ఫలాన్ని అందిస్తుంది. కావున ఓ రామచంద్ర, ఈ ప్రకారముగా జనకుని వలె ఆత్మను గురించి స్వయముగా విచారణ సలిపినచో జ్ఞానుల యొక్క పదమును అంటే ఆత్మను నీవు కూడా నిర్విఘ్నంగా పొందగలుగుతావు. జనకుడు పొందాడు అని చెప్తున్నావు. కానీ అది జనకుడికే పరిమితం కాదు. అది అందరి యొక్క సొత్తు. ఎందుకంటే అందరము భగవంతుని యొక్క తత్వంతో ఉన్నవాళ్ళమే. ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళమే. అంటే అందరూ ఆత్మమయులమే. కావున ఓ రామ, ఈ ప్రకారముగా ఎవరైతే జనకుని వలె ఆత్మను గురించి స్వయముగా విచారణ చేసుకుంటారు, తమలో తాము విచారణ చేసుకుంటారు, అటువంటి వారు, అటువంటి జ్ఞానుల యొక్క పదమును అంటే ఆత్మను నీవు కూడా పొందగలుగుతావు నిర్విఘ్నంగా. తప్పకుండా అటువంటి ప్రయత్నం చేస్తే నువ్వు కూడా ఆ స్థితిని అందుకుంటావు రామా. జనకుడు పొందినటువంటి స్థితిని నువ్వు కూడా అందుకోగలుగుతావు, దానికి తగిన ప్రయత్నం చేయగలిగితే అన్నారు ఇక్కడ. అంటే రాముడే కాదండి, ఎవ్వరమైనా దీనికి అర్హులమే. కానీ వారు చేసినటువంటి ప్రయత్నాలన్నీ చెయ్యగలిగితేనే, ఎలా అయితే వారు తమను తాము నిర్దేశించుకున్నారో, తమ మనసుని ఇంద్రియాలను నిగ్రహించుకున్నారో, ఏ విధంగా అయితే విచారణా బలాన్ని పెంచుకున్నారో, బుద్ధిని మేల్కొలుపుకున్నారో, ఆ తత్వం అలవరుచుకుంటే, ఆ విధంగా అనుష్ఠానంలో పెట్టగలిగితే అందరూ కూడా ఆత్మజ్ఞానంతో కూడినటువంటి ఆత్మానుభూతిని అందుకోగలుగుతాం. కావున అంతిమ జన్మను అనుభవించు రాజస సాత్విక జాతి వారగు ప్రాజ్ఞుడు జనకుని చందమన ప్రాప్య వస్తువును స్వయముగా పొందుతు. కావున జనకుడు ఎలా అయితే ఆత్మలాభాన్ని పొందాడో అదే విధముగా చివరి జన్మకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంకా అదే అంతిమ జన్మ, గతంలో ఎంతో అభ్యాసం చేసేసి ఉన్న వాళ్ళైతే
తప్పకుండా ఈ జన్మలో ఆ కొద్దిపాటి కర్మని కూడా పరిశుద్ధం చేసేసుకుని ఆ విధంగా సాత్విక జాతి వారైన ప్రాజ్ఞుడు ఆ జనకుడు పొందినటువంటి అనుభవాన్ని ఆ ఫలాన్ని తప్పకుండా అందుకోగలుగుతాడు. కావున ఎంతవరకు మనుజుడు స్వయముగా తన యందు ఆత్మశాంతిని పొందకుండా ఉంటాడో అంతవరకు కూడా ఇంద్రియాలనేటువంటి శత్రువుల్ని అతడు మరల మరల జయిస్తూనే ఉండాలి. నిరంతర ప్రయత్నమే చేస్తూ ఉండాలి. ఇంద్రియాన్ని, మనస్సుని వీటిని తమ యొక్క అధీనములో ఉంచుకునే ప్రయత్నం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉండాలి సాధకుడికి. ఎప్పటి వరకు? స్వయముగా ఆత్మయందు శాంతిని పొందనంత వరకు కూడా తమ ఇంద్రియాన్ని, మనస్సుని తమ స్వాధీనములో ఉంచుకునే ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. కావున సర్వవ్యాపకుడై ఇంద్రియాధీశుడై లేక దేవేశుడై అట్టి పరమాత్మ దేవుడు ప్రసన్నుడై స్వయముగా వీక్షింపబడా అంటే సాక్షాత్కరింపబడా సమస్త దుఃఖములు క్షయించిపోతాయి. ఈ విధంగా ఎవరైతే ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందుతారో అంటే అది ఎటువంటిది? సర్వవ్యాపకుడు, ఇంద్రియాలకన్నిటికంటే కూడా అతీతుడు, ఇంద్రియాలకి ఈశుడు, అటువంటి దేవుడైనటువంటి ఆ పరమాత్మ దేవుడు ప్రసన్నుడై స్వయముగా వీక్షింపబడా అంటే వీక్షించడం అంటే చూడడం కాదండి, ఇక్కడ దర్శించడము, భగవంత్ దర్శనము, ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారము ఈ పదాలు వాడతారు. కానీ గ్రహించాలి, ఇక్కడ సాక్షాత్కారము, దర్శనము అంటే నీకంటే అన్యంగా చూడబడేది కాదు, నీకంటే అన్యంగా తెలియబడేది కాదు. ఆత్మ సాక్షాత్కారం అంటే స్వయములో స్వయమై నిన్ను నీవుగా తెలుసుకునేటువంటి అనుభవ స్థితి, యథార్థంగా నీకు నువ్వుగా అనుభవమయ్యే స్థితి, దాన్నే ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారము అంటారండి. ఎన్నో మార్లు మనం ఈ విషయంగా కొంత అర్థమయ్యే భాషలో చెప్పుకున్నాం. ఎలా అంటే ఒక మంచుగడ్డకి మంచినీళ్ళైనవి, మంచుగడ్డకు మంచినీళ్ళైతే మంచుగడ్డ దేంతో తయారైంది? నీరంతా ఘనీభవిస్తేనే మంచుగడ్డ అయింది. కానీ దానికి ఆ విషయం తెలియదు అనుకోండి, అది అడుగుతుందట అందరినీ, నాకు మంచినీళ్ళు దాహం వేస్తుంది, నేను ఇప్పుడు మంచినీళ్ళు తాగాలి, ఎలా ఎలా అని ప్రశ్నిస్తుంది అందరికీ. అప్పుడు ఒక ఆయన, ఒక జ్ఞానం కలిగిన ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెబుతాడు, ఓ మంచుగడ్డ మంచుగడ్డ, నీకు దాహం తీరాలంటే ఒకటే ఉపాయం. ఏమిటా ఉపాయం అంటే నువ్వు కరుగుతూ ఉండు, నువ్వు కరగటం ప్రారంభించు, అప్పుడు నీకు దాహం తీరుతుంది. అప్పుడు వెంటనే వెళ్ళి మంచుగడ్డ ఏం చేసింది? ఒక సూర్యరశ్మి ఉన్న చోట నిలబడింది. ఆ తాపానికి, ఆ ఉష్ణానికి నెమ్మదిగా మంచుగడ్డ కరగటం మొదలుపెట్టింది. అప్పుడు కరుగుతున్న మంచుగడ్డలోంచి ఏమొస్తాయి? నీళ్ళే వచ్చాయి, నీళ్ళే వస్తున్నాయి. అప్పుడు అది కరుగుతూ ఉండి దాంట్లోంచి తనలోంచే పుడుతున్నటువంటి ఆ నీటిని అనుభవిస్తూ అప్పుడు అది గ్రహించిందట, దాహం తీరటం అంటే ఏమిటో, అసలు దాహం అంటే ఏమిటో. ఆ మంచుగడ్డకి ఎలా అయింది? అనుభవం అయ్యింది. ఇంతకీ బయట నుంచి వచ్చిందా? బయట నుంచి దాని దాహం తీరిందా? కాదు, తనలోంచి వచ్చినటువంటి దాంతోటి తాను అది అనుభవించింది. ఈ విధంగానే ఎవ్వరమైనా ఆత్మ సాక్షాత్కారం అంటే జీవుడు కరిగితే దేవుడు అవుతాడండి. జీవుడు కరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క తత్వం అనుభవానికి వస్తూ ఉంటుందండి. ఎంత కరుగుతూ ఉంటే అంత ఆత్మానుభవం అవుతూ ఉంటుంది. కనుక జీవత్వం అనేది ఎంతెంత రహితం చేసుకుంటూ ఉంటామో, కొద్ది కొద్దిగా కరిగించుకుంటూ ఉంటాం, వదిలేస్తూ ఉంటామో అంతంత భగవంతునికి చేరువవుతూ ఉంటామండి. ఇది గమనించాలి. ఆత్మ సాక్షాత్కారం అంటే తనని తాను తెలుసుకోవడమే భగవత్ దర్శనం. దైవ సాక్షాత్కారం అంటే ఈ విధంగా తనలో ఉన్న అజ్ఞానము, అంధకారము, జీవత్వము, నేను ఈ దేహం అనేటువంటి అహంకారము ఎప్పుడైతే విడిచిపెడుతూ ఉంటావో, వదిలేస్తూ ఉంటావో, త్యాగం చేస్తూ ఉంటావో క్రమంగా నీకు భగవంతుని యొక్క తత్వం అనేది అనుభూతికి వస్తూ ఉంటుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారం అని చెప్పి మనకి పెద్దలు ఎందరో మహనీయులు వచించినటువంటి విధానం అండి. అదే క్రమములో ఇక్కడ ఈ యొక్క శ్రీరామచంద్ర వశిష్ఠుల వారు బోధ చేస్తున్నారు. జనకుడు పొందినటువంటి అట్టి అనుభవాన్ని నీవు కూడా పొందవచ్చు రామా, అందరూ అందుకోగలిగేది, ఎప్పటికైనా ఇదే అందరూ అందుకోవాలి అని హెచ్చరిస్తున్నారు. దీని తదుపరి అంశాన్ని మనం రేపటి భాగంలో తెలియచేసుకుందాం.
హరి ఓం తత్సత్. ఓ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम्